ఓవైపు చదువులు, మరోవైపు వంట వార్పులు. ఇదెక్కడో మారుమూల గ్రామంలో అనుకుంటే పొరపాటే. వరంగల్ జిల్లాకే తలమానికంగా ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయంలోనే తరగతులు మొదలై 2 నెలలు గడుస్తున్న మెస్ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవి. పేరుగాంచిన విశ్వవిద్యాలయ వసతి గృహాల్లో ఆహారం కోసం విద్యార్థులు పడుతున్న కష్టాలివి. కాకతీయ విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మెస్ ప్రారంభించలేదు. మెస్లను ప్రైవేట్ పరం చేయొద్దని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకుండా ప్రైవేట్ మెస్లను కొనసాగించడం వల్లే తమకి పరిస్థితి తలెత్తిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాకు ఎంసీఏలో సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కాకపోతే మాకు మెస్ ప్రొవైడ్ లేక మేము స్వచ్ఛందంగా వండుకొని తినడం వల్ల మాకు చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి, ఇక్కడ వండుకోవాలి, చేయాలి అంటే చాలా ఇబ్బంది. ఇక్కడ కర్రీ కావాలన్నా, బియ్యం కావాలన్నా బయటికి పోయి తెచ్చుకుంటాను. వీటన్నిటికీ మస్తు ఇబ్బంది పడుతున్నాం. డిపార్ట్మెంట్ ఓపెన్ అయ్యి 2 months అవుతుంది. ఇప్పటివరకు మాకు మెస్ ప్రొవైడ్ చేయలేదు. ఎగ్జామ్స్ పెడుతున్నారు, వండుకోవడానికి ఇబ్బంది అవుతుంది, పవర్ సరిగా ఉండలేదు. మెస్ లేక తామే సొంతంగా వండుకుని తరగతులకు హాజరు కావాలంటే ఇబ్బందిగా ఉందని విద్యార్థులు అంటున్నారు. గతంలో ప్రైవేట్ మెస్లను అడ్డుకున్నా తిరిగి వాటిని కొనసాగించడానికే ఉపకులపతి ఆసక్తి చూపడం దారుణమన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే చదువులు కుంటుపడతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రైవేట్ వాళ్ళు మెస్ పెడితే లాస్ట్ అకాడమిక్ మొత్తం ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఎవ్రీ వీక్ లో ఒక 2 days అట్లా, మంత్ లో 4-5 days అట్లా మొత్తం బంద్ చేసి అకాడమిక్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ అందరికీ, అధికారులందరికీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి మెస్ ని ప్రైవేట్ మెస్ దయచేసి రద్దు చేయండి. చదువులు అనేవి కుంటుపడుతున్నాయి. దయచేసి వీసీ గారు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మెస్ను గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపించి విద్యార్థులకు ప్రధానమైన సమస్యను తీర్చగలరని ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. మెస్ నిర్వహణ విశ్వవిద్యాలయం ఆధీనంలో నడిచేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు.